పెనుకొండ కోటలో అధికార వైసీపీ ఎదురెదుతుంది. ఒకరేమో మాజీ మంత్రి, మరొకరేమో ప్రస్తుత మంత్రి. జిల్లా నియోజకవర్గాల బదిలీల రీతిలో అభ్యర్థులను మార్పు చేసింది వైసీపీ. అభ్యర్థుల మార్పుపై స్థానిక నేతలు, ప్రజల నుంచి అడ్డగింతలు, వ్యతిరేకతలతో వైసీపీ సంకట స్థితిని ఎదుర్కొంటుంది. 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికి చేపట్టిన అభ్యర్థుల మార్పు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన మంత్రి ఉషశ్రీ చరణ్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు సహకరించకపోవడంతో ప్రచారం, పర్యటనలో అడ్డంకులు తప్పడం లేదు. ఇక పెనుకొండ అధికార వైసీపీలో ఎదురుగాలికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. రాయలు ఏలిన సీమ రతనాలు రాసులుగా పోసి అమ్మిన నేల, శ్రీకృష్ణదేవరాయలు రెండవ రాజధాని, పురాతన బాబయ్య దర్గా, అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ కియా వెలుగులు, కార్ల పరుగుల చారిత్రాత్మక పారిశ్రామిక వైభవం పెనుగొండ నియోజకవర్గ స్వరూపం. గత వైభవం అటుంచితే కియా కార్ల వెలుగులతో పెనుగొండ అంతర్జాతీయ ఆటోమొబైల్ చిత్రపటంలో నిలిచింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో అధికార వైసీపీ ముందు వరుసలో ఉంది. అయితే ఇదే ప్రస్తుతం వైసీపీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గ అభ్యర్థులుగా మార్పులు చేయడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. ఇలాంటి పరిస్థితులే పెనుగొండ నియోజకవర్గంలో నెలకొన్నాయి. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టిన మంత్రి ఉషశ్రీ చరణ్ తన నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ తొలి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండో విడత మంత్రివర్గ మార్పుల్లో మాలగుండ్ల శంకర్ నారాయణను తొలగించి అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్ కు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి మార్పుల రీతిలోనే ఆ ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలను ప్రస్తుత ఎన్నికల్లో ఒకరిని ఎంపీ అభ్యర్థిగా, మరొకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్పులు, బదిలీలు చేశారు. రానున్న ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణను అనంతపురం లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ ను పెనుగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్పులు చేసింది వైసీపీ. ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. బీసీ, ఎస్సీ అభ్యర్థులను మాత్రమే బదిలీలు, మార్పులు చేశారని, రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులను మాత్రం మార్పులు చేయలేదంటూ ప్రజల్లో, పార్టీల్లో చర్చ జరుగుతోంది. అభ్యర్థుల మార్పులను ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించడం, నిరసనలకు దిగడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. గత 5 ఏళ్ల కాలంలో స్థానిక నేతలను, కార్యకర్తలను పట్టించుకోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలంటే తామెందుకు చేయాలని వస్తున్న ప్రశ్నలతో అభ్యర్థులు కంగుతింటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలంగా తన మాటే శాసనంగా పాలన సాగించి అధికార పక్షంలోని నేతలను సైతం వేధించి అక్రమ కేసుల్లో ఇరికించారనే అపవాదును మూటగట్టుకున్న మంత్రి ఉషశ్రీ చరణ్ కు పెనుగొండ నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. పెనుగొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి ఉషశ్రీ చరణ్ పోలీసుల అండతో స్థానిక నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణతో పాటు వారి సోదరులు మండలాలను పంచుకుని అక్రమాలకు పాల్పడ్డారని, రెడ్డి సామాజిక వర్గం నేతలను తీవ్రంగా వేధించారని వైసీపీ అధినేతకు ఫిర్యాదులు చేశారు ఆ పార్టీ అసమ్మతి నేతలు. మంత్రుల పర్యటనలో నిరసనలు, వ్యతిరేక ప్రచారాలు చేపట్టారు. ఇన్ని ప్రతిఘటనల మధ్య మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ నియోజక వైసీపీ అభ్యర్థిగా ఎలా నెట్టుకువస్తారు? అసంతృప్తి నేతలను ఎలా దారికి తెచ్చుకుంటారు? వలస నేతల విమర్శలను ఎలా తిప్పికొడతారో రాజకీయ ఎన్నికల చిత్రంలో చూడాల్సిందే.